మీ జీవితంలో ఏదైనా సమస్య ఉందా? దేనికోసమైనా ఎక్కువసార్లు ఎదురు చూస్తూ అలసిపోయారా? అయితే దేవుని వాగ్దానము ఈ విధంగా సెలవిస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం మందు అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయం 8వ వచనం. నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినే యుందునని అతనితో చెప్పెను. ఇక్కడ అబ్రహాము గారికి నిత్య స్వాస్థ్యము ఇస్తానని దేవుడు వాగ్దానం అనేది ఆయనకు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ నిత్య అనగా ఏంటంటే హిబ్రూ భాషలో ఓలం అంటే శాశ్వతమైనది ఆయనకు అనుగ్రహించును, తరతరములకు ఆయనకు అనుగ్రహించును అని దీని యొక్క అర్థము రావడం అనేది జరుగుతుంది. ఆయన సంతటికి, ఇక్కడ అబ్రహాము గారికి కాకుండా ఆయన తరములకు ఈ యొక్క వాగ్దానం అనేది నెరవేర్పు అనేది జరగడానికి ఇక్కడ నిత్య స్వాస్థ్యము అనే ఒక పదం అనేది వాడడం జరిగింది. అంటే ఇక్కడ అబ్రహాము గారికి మాత్రమే కాదు, అతని తర్వాత వారసులకు వాళ్ళ వారసులకు ఆ యొక్క వాగ్దానం అనేది నెరవేరుతుందని దేవుడు సెలవిచ్చున్నాడు. ఇక్కడ మనుషులు మాట తప్పొచ్చేమో కానీ దేవుడు ఏమాత్రమును మాట అనేది తప్పుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఇక్కడ అబ్రహాం గారు ఆ దేశంలో పరదేశిగా అడుగుపెట్టాడు. అతనికి సొంత భూమి అనేది లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. అలాంటినప్పుడు దేవుడు ఆయనను పిలుచుకున్నప్పుడు, దేవుడు ఆయన రమ్మన్నప్పుడు ఆయనకు మార్గము తెలియదు, ఏమీ తెలియదు. కానీ దేవుని యొక్క మీద నమ్మకంతో ఆయన ఎదరికి వెళ్ళడం అనేది జరిగింది. అంతనే దేవుడు ఆయన పేరును కూడా మార్చడం అనేది జరిగింది. అంతకుముందు అబ్రాము అనే పిలువబడిన వ్యక్తి దేవుడు ఆయనను పిలుచుకున్నాక అబ్రహాము అనే దేవుడే స్వయంగా అతనికి పేరు పెట్టడం అనేది జరిగింది. అతనికే కాకుండా తన భార్య అయిన శారయ్య గారు కూడా ఆయన పేరు పెట్టడం అని జరిగింది. ఈ పేరు పెట్టడానికి గల ఒక మర్మం ఉంది, ఈ పేరు పెట్టడానికి గల ఒక కారణం కూడా ఉంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు ఒకరి పేరు మార్చడంటే వారి జీవితంలో లేదా వారి బాధ్యత పూర్తిగా మారిపోయిందని అర్థం. ఇక్కడ అబ్రాము అనగా ఘనత వహించిన తండ్రి, కానీ దేవుడు ఆయన పేరు అబ్రహాము అని మార్చాక జనములందరికీ తండ్రి అని దీని యొక్క అర్థము వస్తుంది. ఇక్కడ శారయ్య గారిని కూడా మనం చూసుకున్నట్లయితే శారయ్య అనగా నా రాజకుమారి అంటే మై ప్రిన్సెస్, కానీ ఇక్కడ దేవుడు తన పేరు శారా అని మార్చడం జరిగాక రాజకుమారి అంటే నా రాజకుమారి అని తన కుటుంబానికే కాకుండా ప్రతి ఒక్కరికి ఒక ప్రిన్సెస్ లాగా ఉండడానికి దేవుడు తన పేరు శారా అని పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ ఈ పేరు మార్చడానికి దీని యొక్క పరమార్థం అనేది ఉంది. ఎందుకంటే దేవుడు అబ్రహాం గారిని పిలుచుకున్నప్పుడు మరి అబ్రహాం గారు ఎంతగానో విశ్వాసంతో ఆయనను వెంబడించాడు. ఆయన వెంబడించడమే కాకుండా ఆయన చెప్పినట్లు నడుచుకున్నాడు. అలా నడుచుకోవడం వల్ల దేవుడు అతని పేరు అనేది మార్చడం జరిగింది. ఇక్కడ ఈరోజు మన జీవితంలో మరి దేవుడు మనం పిలుచుకున్నప్పుడు మరి ఎంతమంది ఆయన వెంట వెళ్తున్నారు, ఎంతమంది ఆయనను వెంబడిస్తున్నారు అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనం చాలా వరకు మరి ఆయనను వెంబడించడం అనేది లేదు. నువ్వు పరదేశంలో ఉన్నప్పుడు నీకు నిత్య స్వాస్థ్యంగా ఈ యొక్క దేశము నీకు ఇచ్చేదని చెప్పడం జరిగింది. అంటే ఆయన అప్పటి వరకు పరదేశి వాడైనా ఆ దేశమును నిత్య స్వాస్థ్యం అంటే జీవితాంతము ఆయన ఉన్నంత వరకు, ఆయన తరములు ఉన్నంత వరకు ఆయనకు ఆ దేశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి మనకు కూడా ఒక స్వాస్థ్యం అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే హెబ్రీయులకు రాస్తూ పౌలు గారు ఒక మాట అంటారు, మనకు రక్షణ స్వాస్థ్యం అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకానికి వచ్చి మరి మన పాపముల కోసం ఎంతగానో సిలువలో ప్రాణత్యాగం అనేది అర్పించారు. మరి ఆయన అర్పించినప్పుడు మనకు ఒక స్వాస్థ్యం అనేది ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే రక్షణ స్వాస్థ్యము. మరి ఎంతగానో మనం రక్షణ పొందుకోవాలంటే ఆయన రక్తంలో కడగబడి మరి నూతన బిడ్డలుగా మనం మార్చబడాలి. ఈరోజు ఎంతమంది మరి రక్షణ స్వాస్థ్యం పొందుకున్నారు? రక్షణ స్వాస్థ్యం పొందుకున్నారంటే మీరు దేవుని యొక్క ఇష్టమైన బిడ్డలుగా మీరు ఉన్నట్లే. కానీ ఇక్కడ రక్షణ స్వాస్థ్యము పొందుకోవడానికి చాలా మార్గాలు అన్నవి ఉండొచ్చు అని అనుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మార్గం అనేవి లేవు. ఎందుకంటే నీకు రక్షణ కావాలంటే, రక్షణ భాగ్యం కావాలంటే అది యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు మాత్రమే వస్తుంది. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మరి పరలోక రాజ్యానికి చేరుకోవాలన్నా
పరలోక రాజ్యంలో ఉండాలన్నా మరి మనకు కావాల్సింది రక్షణ. ఆ యొక్క రక్షణ భాగ్యం మనకు లేకపోతే మన జీవితంలో ఏమాత్రమును మరి పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి ఎటువంటి అవకాశాలు అనేవి లేవు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఎంతో మందిని స్వస్థపరిచి ఎంతో మందికి ఉపదేశములు అనేది ఇచ్చి మరి ఎంతగానో మన పాపముల కోసం మరణించడం అనేది జరిగింది. ఈరోజు నీ పాపములన్నిటిని విడిచిపెట్టి మరి నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి మరి దేవుని యొద్దకు వచ్చి నువ్వు రక్షణ అనేది పొందుకుంటున్నావా? రక్షణ అనేది పొందుకున్నట్లయితే నీకు ఒక్కసారి రక్షణ తీసుకుంటే అది స్వస్థంగా నీకు నిలవబడుతుంది. ఇక్కడ కీర్తనలు 16వ అధ్యాయంలో ఉంటుంది ఏమనంటే, దేవుని వలన నాకు శ్రేష్టమైన భాగ్యము కలుగును. నీకు శ్రేష్టమైన భాగ్యము కలగాలన్నా, నీ జీవితంలో మార్పు కలగాలన్నా నీకు రక్షణ అనే ఒక కవచము నీకు ఉండాలి. నీ జీవితంలో రక్షణ కవచం అనేది నీకు తోడుగా ఉంటే మరి నువ్వు దేనినైనా సాధించగలుగుతావు. ఏ విషయంలో అయినా విజయం అనేది నీకు లభిస్తుంది. నేడు మీ సమస్య ఏదైనా కావచ్చు, ఆరోగ్యం గురించి కానివ్వండి, ఆర్థిక ఇబ్బందుల గురించి కానివ్వండి, ఇంకా ఏదైనా సమస్య కావచ్చు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానము ఈరోజు మీకు కూడా ఇవ్వబోతున్నాడు. ఈ వాక్యాన్ని మీ జీవితంలో క్లెయిమ్ చేసుకుని మరి ప్రార్థించినట్లయితే అబ్రహాం గారికి ఏ విధంగా అయితే నిత్య స్వాస్థ్యం అనే ఒక వాగ్దానం ఇచ్చినారో అతి రీతిగా మీ కుటుంబాలకు మీకు కూడా దేవుడు రక్షణ యొక్క స్వాస్థ్యం ఇవ్వాలని, రక్షణ అనుభవం మీకు కలగాలని మరి ప్రార్థించండి. ఎందుకు ప్రార్థించమని చెప్తున్నానంటే, మన దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేసి ఉన్నాడు. ఇక్కడ దేవుడిని ఉన్నాను అని అంటే ఇబ్రూ భాషలో ఎలోహిం అనే పదానికి వాడబడుతుంది. ఎలోహిం అనగా సర్వశక్తివంతుడైన దేవుడు. మన దేవుడు ఎంతగానో సర్వశక్తివంతుడు, ఉన్నవాడు, అనువాడు, అలాగే జీవము కలిగిన దేవుడు. కనుక మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో మరి యొక్క రక్షణ స్వాస్థ్యము కావాలని ప్రార్థించినట్లయితే దేవుడి వరకు రక్షణ స్వాస్థ్యం అనేది ఇస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాదాన్ని బట్టి నేను శ్రద్ధిస్తున్నాం. నాయన అబ్రహాం గారికి తండ్రి ప్రభు నాయన ఏ విధంగా అయితే నిత్య స్వాస్థ్యము ఇచ్చిన్నారో అటు రీతిగా మాకు తండ్రి ప్రభు నాయన రక్షణ స్వాస్థ్యం అనేది మాకు అనుగ్రహించండి. తండ్రి నాయన చాలా మంది లోకంలో రక్షణ పొందుకోక తండ్రి ప్రభు నాయన ఇంకా నువ్వు నశించిపోతున్నారైనా అటు వారు ఎవరు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరూ రక్షణ మార్గంలోకి నడుచుకునేలాగా సహాయం చేసి నడిపించండి. తండ్రి ప్రభు నాయన మా జీవితంలో ఏదైనా మరి తండ్రి ప్రభు సమస్యలతో ఉన్నాయేమో ఆ సమస్యలన్నింటినీ తీర్చి తండ్రి ప్రభు నాయన మాకు మంచి మార్గం అనేది దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఇచ్చిన ప్రార్థన వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దిన మరొక వాదనతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.